జయ గురుదేవ. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. ప్రియ గురు ఆత్మీయ బంధువులారా, ఈరోజు మన వీడియో మన సత్సంగం లోపట శ్రీ శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 3 ముఖ్యమైన ప్రదేశాలను, అతను తలచిన దేవుళ్ళను, అతనే నారాయణ స్వరూపుడు కదా, ఈరోజు మళ్ళీ ఒకసారి చర్చించుకోవడం జరుగుతుంది. అయితే స్వామివారు ఎప్పుడు కూడా ఎక్కువగా 3 దేవులను పేర్లు తలిచేవారు. నెల్లూరు రంగనాయక, తిరువల్లూరు వీరరాఘవ రెండవది, మూడవది కంచి వరదరాజ స్వామి. అత్యంతంగా ఈ 3 క్షేత్రాలను దర్శించుకుంటూ ఈ 3 దగ్గరికి పోయి అతను మాట్లాడుకోవడం జరిగింది. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు కాబట్టి ఎప్పుడు ఆయన ఎక్కువ సంచరించిన ప్రదేశాలు 3 ముఖ్యమైన ప్రదేశాలు ఇవే. మనం వీలున్నప్పుడు గొలగముడు ఈ నెల్లూరు జిల్లాలో, తమిళనాడు నెల్లూరు జిల్లాలో ఉంటే నెల్లూరు లోపట రంగనాయక స్వామి టెంపుల్, అదే కాదు మన చెన్నై లోపట ఇక్కడ తిరువల్లు వీరరాఘవ మరియు వరదరాజ స్వామి కంచి ఉండడం జరుగుతుంది. ఇవి వీలుంటే దర్శించండి గురు ఆత్మీయ బంధువులారా. ఎందుకంటే స్వామివారు అక్కడ అడుగు పెట్టి అక్కడ అతను కొద్ది కాలం గడిపిన ప్రదేశం. ముఖ్యంగా ఎక్కువ నెల్లూరు రంగనాయకుని దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ పోయి అక్కడ వెనుక రంగనాయకు వెంకట స్వామి అక్కడ వెనుక పెనబద్ది వెలుగు ప్రవాహం ఉంది. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద ఎప్పుడు అగ్నిగుండం వేసుకొని ఉండేవారు. ఆ టెంపుల్ పోగానే వాళ్ళ అర్చకులు అందరూ కూడా ఆయన సాధారణంగా స్వాగతించేవారు. వాళ్ళందరూ కూడా అతనికి ఏకాంతానికి కలిగిస్తే అతను రంగనాయకుడిని చూసి మాట్లాడుకునేవారు. ఏది మాట్లాడుకుని తెలియదు. వాళ్ళంతా ఒకటే అన్నట్టు అక్కడ మాట్లాడుకొని గంటలు ధ్యానంలో గడపడం జరిగింది. ఆ రకంగా నెల్లూరు రంగనాయకుని మూలపేటలు ఉంటుంది, అక్కడ మనం దర్శించవలసిన చాలా ప్రముఖ క్షేత్రం. అక్కడ రంగనాయకుడు మన తల్పగిరి రంగనాయకుడిగా ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. ఈయనే నారాయణమూర్తి కదా. అదే రకంగా కంచికి పోయి వరదరాజ స్వామితో, ఏమయ్యా వరదరాజ స్వామి మర్చావా? నెల్లూరు రంగనాయక, కంచి వరదరాజ స్వామి, తిరువల్లు వీరరాఘవ మర్చిపోయావా అని చెప్పి ఈ రకంగా అనడం జరిగింది. ఆ రకంగా అనే తలిసిన ప్రదేశాలు కంచి కూడా వరదరాజ స్వామి దగ్గర కూడా ఎప్పుడు పోయి అక్కడ దీపం వెలిగించి మాట్లాడడం జరిగింది. భక్తులు కూడా వీలున్నప్పుడల్లా మీరు ఉండే కంచి దగ్గర ఒక హారతి కర్పూరం వెలిగించండి అని ఒక తరుణోపాయం చెప్పడం జరిగింది. ఆ రకంగా తిరువల్లూరు వైద్య వీరరాఘవులు చాలా ఫేమస్. వీరరాఘవా ఏమైందయ్యా అని చెప్పి, మమ్మల్ని మర్చినావా, ఆరోగ్యం మంచిగా చేయమని చెప్పి ఆయన అక్కడ భక్తుల యొక్క ఆరోగ్యాలను మంచి చేసడం జరిగింది. ఈ రకంగా తిరువల్లూరు వీరరాఘవ తిరువల్లూరు వైద్య వీరరాఘవ అంటాము. అదే నెల్లూరు రంగనాయక, కంచి వరదరాజ స్వామి, ఈ 3 ప్రముఖ క్షేత్రాలను ఈ శ్రీమన్నారాయణ వైష్ణవదేవ సంబంధించిన కూడా ముఖ్యమైనవి కాబట్టి వీలున్నప్పుడు దర్శించుకోండి గురు ఆత్మీయ బంధువులారా. ఎందుకంటే ఆయన పోయిన వీడియో లేపినాడు, పోయేది ఎక్కడికయ్యా అన్నాడు. పోయేది ఎక్కడికయ్యా, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నేను ఉన్నట్టే కదా, ఎక్కడికి పోలేదా, చనిపోవడం ఉండదు, మరణించడం ఉండదయ్యా, మీ దగ్గరనే ఉంటా, మీలో ఉంటా, నన్ను చూడండి అయ్యా, 4 సహాయం చేయండి అయ్యా, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి అయ్యా, ఆపద ఉన్న వాళ్ళకి ఆదుకోండి అయ్యా అని చెప్పాడు స్వామి గారు. అట్లాంటి మనం సూచనలు ఆయన చెప్పినవన్నీ కూడా పాటిస్తూ ఆయన తిరిగిన క్షేత్రాలు కూడా ముఖ్యంగా 3 క్షేత్రాలను దర్శించండి. నాకు ఒక నెల్లూరు రంగనాయక స్వామివారి దర్శనం జరిగింది. మరి ఆ స్వామివారి వల్ల వైద్య వీరరాఘవులు పోవాలనుకుంటే కంచి వరదరాజ స్వామి, ఇంకా ఆయన ఏదేది చూసిండో అవన్నీ కూడా తర్వాత వీడియోలో చర్చించుకుందాం. శ్రీ ఆత్మీయ గురు బంధువులారా, మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఒకసారి వెళ్తుందా వీడియోను ఆదరిస్తున్నారు, ఎక్కువ చూడండి. మన సత్సంగం అనేది ఒక భగవంతుని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటే ఆయన నామం ఒక 2 నిమిషాలు మన చెవుల పడిన ఆయనది అనుగ్రహం అపారం ఉంటుంది. ఆయన ఒక మాట అంటాడు, మీరు కలియుగంలో దేవుడు ఎట్లా ప్రసన్నమవుతారంటే నామస్మరణ అంటే ఓం నారాయణ ఆదినారాయణ అనడం, ఆయన గురించి చర్చించుకోవడం కూడా నామస్మరణ అవుతుంది కదా. అటువంటిప్పుడు ఆయన లెక్క ఇస్తాడు, అయ్యా నా దగ్గర నేను లెక్క ఇస్తున్నా, మీరు అంటే నామజపం చేయడం ద్వారా మన సంచిత పాపకర్మలు కూడా మెల్లమెల్లమెల్ల దగ్ధమవుతుంటాయి. ఈ సత్సంగాలు కూడా అందుకేస్తున్నాయి. సత్సంగస్థం నిస్సంగత్వం నిర్మలత్వం నిశ్చితానందం అని సద్గురు చెప్పినట్టు ఈ రకంగా సద్గురు యొక్క మనం
ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలంటే ఖచ్చితంగా ఇటువంటి వీడియోలు మన టైం ఉన్నప్పుడు చూడండి. ఒకవేళ మనకు సమాచారం తెలిసినా మరి వీడియో చూసినా ఈ సమాచారం మరీ వచ్చినా కూడా మళ్ళీ చూస్తే తప్పలేదు. ఒక్కరోజు మనం ఎన్నిసార్లు ఆ భక్త ప్రహ్లాదుడు ఎన్నిసార్లు జపిస్తాడు ఆ జపానికి సంబంధించి మనం అదైతాం. మీకోసం ఒక చిన్న నాకు వచ్చిన స్వామివారి గురించి ఒక అది పద్యం. లక్ష్మీ వల్లభ దీన శరణ్య, లక్ష్మీ వల్లభ దీన శరణ్య, కరుణాభరణ కమలలోచన, కరుణాభరణ కమలలోచన, కనుల విందుగా చేయగరావే, కనుల విందుగా చేయగరావే, ఆశ్రిత భవబంధ నిర్మూలన, ఆశ్రిత భవబంధ నిర్మూలన, లక్ష్మీ వల్లభ, లక్ష్మీ వల్లభ, లక్ష్మీ వల్లభ. ఆ రకంగా నారాయణమూర్తి శివుడు వేరు కాదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువి, విష్ణు ఉదేచ్చి శివ, శివ ఉదేచ్చి విష్ణు అన్నట్టు అందరూ ఒకటి. అందరూ ఆ భగవాన్ వెంకటేశ్వరస్వామిది, ఆ పెంచల లక్ష్మీనరసింహస్వామిది. ఆయన పోయిండు సాక్షాత్ శ్రీమన్నారాయణ కాబట్టి ఈ రకంగా చిన్న పాటను మీకు అట్లా ఎట్లుంటారో కామెంట్ రూపంలో చేయండి. నా గొంతు ఎలా ఉందో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. స్వామివారి దయలతోని పాట వచ్చింది. ఇంకా మరన్నీ కూడా మన అన్నీ కూడా వీడియో లోపల చర్చించుకుందాము. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. బిఎస్ పటేల్, న్యాయవాది. జై గురుదేవ.